Hello everyone, welcome back to the channel Balu Tech Lines. So I think in the last class we have finished with the properties of Fourier transform, right? So one of the most important properties, duality property, parsecs relation, linearity, time shifting, frequency shifting, differentiation in time domain. So all of those properties we have seen in the last class, right? So in this class we are going to do some problems, okay, related to all the concepts that we have seen so far in CTFT. And after this video lecture, you will get another video lecture on DTFT, right? So discrete time Fourier transform. So by that video lecture, we will wind up Fourier transform, and after that, we will start check transform. Okay, simply problems on CTFT. So you can see the first problem on the screen. X of t is equal to 2 upon 1 plus t square. Then what is the value of x of omega? Okay, so x of t is given, and you are asked to find the value of x of omega simply. Right? It is very easy to find. మరి మీకు ఒకసారి జాగ్రత్త చూస్తే ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2/1 ప్లస్ టీ స్క్వేర్ అనే దానికి డైరెక్ట్ గా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా అయితే లేదు. అంతే కదా, మా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మనం చేసిన బేసిక్ సిగ్నల్స్ ఎక్కడ ఈ ఫార్ములా లేదు. కానీ ఈ పవర్ మైనస్ ఏటీ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎంత? 2a/a² ప్లస్ ఒమేగా స్క్వేర్, ఇజంట్ ఇట్? సో సింపుల్ గా ఏ స్క్వేర్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ ప్లస్ లో 1 పెట్టారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 2 × 1/1 ప్లస్ టీ స్క్వేర్, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది. సింపుల్ గా ఇక్కడ ఒమేగా ప్లస్ ఏముంది? టీ ఉంది. సో కాబట్టి ఆ ప్రాబ్లం చూడంగానే మనకు ఐడియా రావాలి, రైట్? ఓకే ఫైన్, ఇట్ మైట్ బి బిలాంగ్స్ టు డ్యువాలిటీ ప్రాపర్టీ. ఓకే, సో సింపుల్ గా మీరు ఒకటి గమనిస్తే, సో ఈ పవర్ మైనస్ ఏటీ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏంటంటే, ఐ మీన్ ఈ పవర్ మైనస్ ఏ మాడ్ టీ. ఓకే, ఈ పవర్ మైనస్ ఏ మాడ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి అంటే 2a డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్, రైట్? సో కాబట్టి ఇప్పుడు ఏ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ మైనస్ మాడ్ టీ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2/1² is nothing but 1 plus omega square, right? So this is nothing but the Fourier transform. వాళ్ళు నిన్ను దేని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? 2/1 plus t square ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఒమేగా ఇస్ నథింగ్ బట్ టీ, అంటే ఒమేగా ప్లేస్ లో టీ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఒమేగా ప్లేస్ లో మీరు టీ సబ్స్టిట్యూట్ చేస్తే జస్ట్ ఏమొస్తుంది? ఎక్స్ ఆఫ్, మనకి తెలిసిందే కదా, ఎక్స్ ఆఫ్ టీ కనుక ఎక్స్ ఆఫ్ ఒమేగా కనుక అయితే డ్యుయాలిటీ ప్రాపర్టీ ఏం చెప్తుందమ్మా? క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ టీ విల్ బికమ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా సింపుల్, అంతే కదా? సో కాబట్టి ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ టీ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏంటంటే ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా, రైట్? సో 2π × x ఆఫ్ మైనస్ ఒమేగా, సారీ 2π × x ఆఫ్ మైనస్ ఒమేగా. సో దేర్ఫోర్ 2π × x ఆఫ్ మైనస్ ఒమేగా అంటే ఈ పవర్ మైనస్ మాడ్ టీ ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఒమేగా సింప్లీ, రైట్? సో మాడ్ ఆఫ్ మైనస్ ఒమేగా ఇస్ నథింగ్ బట్ మాడ్ ఒమేగా, సో దట్ విల్ బి ఈక్వల్ టు 2π × e పవర్ మైనస్ మాడ్ ఒమేగా, రైట్? సింపుల్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ ద గివెన్ ప్రాబ్లమ్. ఓకే, సో సింపుల్. నెక్స్ట్ నోట్ అని పెట్టుకుని ఒక 3 పాయింట్స్ నోట్ చేసుకున్నాం. నోట్ అని పెట్టుకుని ఒక 3 పాయింట్స్ నోట్ చేసుకోండి. ఎక్స్ ఆఫ్ టీ, దిస్ ఈజ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా, రైట్? మా ఎక్స్ ఆఫ్ టీ కనుక రియల్ అయితే దెన్ ఎక్స్ ఆఫ్ ఒమేగా విల్ ఆల్సో బి రియల్. ఓకే, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? అంటే ఎక్స్ ఆఫ్ టీ రియల్ అంటే ఏంటంటే ఎక్స్ ఆఫ్ టీకి కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేసినా నీకు మళ్ళీ ఎక్స్ ఆఫ్ టీ రావాలి. ఇది కనుక సాటిస్ఫై ఆటోమేటిక్ ఎక్స్ ఆఫ్ ఒమేగా కూడా రియల్ అవుతుంది. అంటే ఎక్స్ ఆఫ్ ఒమేగా కా స్టార్ is equal to x of omega నే అవుతుంది. Okay, so this is the first property. And note the second one, if x of t is real and even. Okay, if x of t is real and even simply. Okay, real and even కనుక అయితే so real అంటే ఏంటి? It is nothing but x of t star is equal to x of t, అంటే దాని యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ the signal will be itself, right? And even అంటే మీనింగ్ ఏంటమ్మా? x of minus t is equal to x of t. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్ గా రియల్ అండ్ ఈవెన్ అయితే ఇక్కడ కూడా రియల్ అండ్ ఈవెన్ అవుతుంది. ఓకే, సో ఎక్స్ ఆఫ్ ఒమేగా విల్ ఆల్సో బికమ్ రియల్ అండ్ ఈవెన్. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటి? ఎక్స్ స్టార్ ఆఫ్ ఒమేగా ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఒమేగా. అండ్ ఈవెన్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఒమేగా. సో ఈ కండిషన్ డెఫినెట్ గా సాటిస్ఫై అవుతుంది. ఓకే, సో మూవింగ్ ఆన్ టు థర్డ్ కండిషన్. So if a function is real and odd, సింప్లీ రియల్ అండ్ ఆడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ స్టార్, అంటే దాని యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ సేమ్ సిగ్నల్ అయితే. అండ్ ఆడ్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ ఆఫ్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఆఫ్ టీ కనుక అయితే, సో రియల్ అండ్ ఆడ్ అయితే ఆటోమేటిక్ గా ఇదేమవుతుంది అంటే ఇమాజినరీ అండ్ ఆడ్ అవుతుంది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఇమాజినరీ అండ్ ఆడ్. ఓకే, ఇమాజినరీ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ స్టార్ ఆఫ్ ఒమేగా ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఒమేగా, అంటే కాంప్లెక్స్ కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేస్తే నీకు సేమ్ అదే సిగ్నల్ రాదు. ఓకే, సిమిలర్లీ ఆడ్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఆఫ్ ఒమేగా. ఓకే, సో ఈ 3 రిలేషన్స్ గుర్తుపెట్టుకోండి. 2-3 టైమ్స్ థియరిటికల్ గా అడిగారు, యూ కెన్ ఈజీలీ నోట్ ఇట్ డౌన్. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎక్స్ ఆఫ్ టీ రియల్ అయితే ఆటోమేటిక్ ఎక్స్ ఆఫ్ ఒమేగా కూడా రియల్ అవుతుంది. ఎక్స్ ఆఫ్ టీ రియల్ అండ్ ఈవెన్ అయితే ఎక్స్ ఆఫ్ ఒమేగా కూడా రియల్ అండ్ ఈవెన్ అవుతుంది.
ఎక్స్ ఆఫ్ టీ కనుక రియల్ అండ్ ఆడ్ అయితే ఎక్స్ ఆఫ్ ఒమేగా అనేది ఇమాజినరీ అండ్ ఆడ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ జాగ్రత్తగా మైండ్లో ఉంచుకోండి. ఓకే, నెక్స్ట్ నోట్ ఆన్ ద థర్డ్ వన్. సో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఒమేగా నాట్ టీ, సైన్ ఒమేగా టీ లేకపోతే ఒమేగా నాట్ వేసుకోండి, నో ప్రాబ్లం. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఒమేగా నాట్ టీ. ఓకే, మా ఇప్పుడు యాక్చువల్గా సైన్ ఒమేగా నాట్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఒమేగా నాట్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్. సో కొంతమంది ఏమంటారంటే ఫైన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కి రిలేషన్ ఏంటంటే ఎస్ ఈక్వల్ టు జే ఒమేగా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుందని అజ్యూమ్ చేసుకుంటారు యాక్చువల్లీ. సో అది 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు సైన్ ఒమేగా నాట్ టీకి ఒమేగా నాట్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్ రాస్తారు. ఎస్ ప్లస్ లో జే ఒమేగా నాట్ పెడితే విల్ నాట్ గెట్ ది ఆన్సర్. ఓకే, సో సైన్ ఒమేగా నాట్ టీకి ఒమేగా నాట్ బై మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్ కాదు. ఓకే, ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్, రైట్? సో అది ఎట్లా వస్తుంది ఏంటనేది వి విల్ సీ ఇట్, రైట్? సో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఒమేగా నాట్ టీ. సైన్ ఒమేగా నాట్ టీ ఫార్ములా ఏంటి? ఈ పవర్ జే థీటా minus e power minus j theta divided by 2j simply. This is nothing but the Fourier sin omega naught t equivalent function, right? So 2j constant. So కాబట్టి 1/2j into Fourier transform of e power j omega naught t. ఇక్కడ ఏం మల్టిప్లికేషన్ లేదు కాబట్టి 1 రాసుకోవచ్చు కదా సింపుల్ గా. ఓకే, మైనస్ Fourier transform of e power minus j omega naught t. సో ఇక్కడ కూడా ఏం లేదు కాబట్టి సింపుల్ గా 1 రాసుకోవచ్చు. ఓకే మా, మీకు అనిపించమ్మా అదేంటి సార్ ఇదంతా ఎందుకు డైరెక్ట్ గా ఫార్ములా వేసి చేయొచ్చు కదమ్మా. మీరు ఫార్ములా వేస్తే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ సైన్ ఒమేగా నాట్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ వస్తుంది. సో అప్పుడు మీరు ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ వేసి లాట్స్ ఆఫ్ చేస్తే కానీ అది వస్తుందో లేదో తెలియదు. ఓకే, సో కాబట్టి సో దట్స్ నాట్ ప్రిఫరబుల్. సో నేను ప్రాపర్టీస్ యూజ్ చేసి చాలా సింపుల్ గా చెప్తాను. సో 1/2j. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఉంది అంతే కదా. ఈ పవర్ జే ఇంటూ ఒమేగా నాట్ ఇంటూ టీ ఇంటూ సమ్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఏంటి 1 అంటే అప్పుడు ఏం చేయాలి? ఈ ఫంక్షన్ కి ముందు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కొని ఒమేగా ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా నాట్ ఇంటూ సమ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసి ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ సబ్స్టిట్యూట్ చేస్తే అది అయిపోతుంది. అదే కదా ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ. అది ఒకవేళ మీకు ఐడియా లేకపోతే ప్రీవియస్ వీడియో లెక్చర్ ఒకసారి చూడండి అమ్మా. సో డెఫినెట్ గా మీకు అది చూస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, సో కాబట్టి ఇక్కడ చూడండి 1 కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి? 2π ఇంటూ స్మాల్ డెల్టా ఆఫ్ ఒమేగా. కాబట్టి ఒమేగా ప్లస్ లేదా సబ్స్టిట్యూట్ చేయాలి ఒమేగా మైనస్ ఒమేగా నాట్ మైనస్ ఇక్కడ కూడా 1 ఉంది మళ్ళీ. సో కాబట్టి 1 కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి? 2π ఇంటూ స్మాల్ డెల్టా ఆఫ్ ఒమేగా. ఆ ఈ పవర్ మైనస్ జే ఒమేగా నాట్ టీ ఉంది కాబట్టి ఒమేగా ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ అనేది మనము సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సో 2π బయటకు రాస్తే 2 క్యాన్సిల్ అయిపోయింది. సో జే పైకి వెళ్తే మైనస్ జే అవుతుంది. సో కాబట్టి మైనస్ జే ఇంటూ స్మాల్ డెల్టా ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ మైనస్ స్మాల్ డెల్టా ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ సింప్లీ, రైట్? సో కాబట్టి మైనస్ లోపలికి మల్టిప్లై చేస్తే జే ఇంటూ స్మాల్ డెల్టా ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ మైనస్ స్మాల్ డెల్టా ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్, రైట్? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద Fourier transform of sin omega naught t. So keep this point in mind. Okay, so this is very important formula and definitely we have to remember this one, right? So j pi into small delta of omega plus omega naught minus small delta of omega minus omega naught simply, right? So in the same way we are going to see Fourier transform of cos omega naught simply. Fourier transform of cos omega naught t. Okay, the procedure will be the same, right? Fourier transform of e power j theta plus e power minus j theta divided by 2 అంతే సింప్లీ. మీకు ఆల్రెడీ తెలుసు ఎక్స్పాన్షన్, రైట్? సో కాబట్టి 1/2 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేస్తే Fourier ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా నాట్ టీ ఇంటి ఇక్కడ ఏ ఫంక్షన్ లేదు కాబట్టి 1 రాసుకుంటాను ప్లస్ Fourier ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా నాట్ టీ ఇంటి ఇక్కడ ఏ ఫంక్షన్ లేదు కాబట్టి దాన్ని 1 అని రాసుకుంటాను సింపుల్గా, రైట్? సో కాబట్టి 1/2 ఇంటూ 1 కి Fourier ట్రాన్స్ఫార్మ్ ఏంటి? 2π ఇంటూ స్మాల్ డెల్టా ఆఫ్ ఒమేగా. యాక్చువల్గా ఈ పవర్ జే ఒమేగా నాట్ తో మల్టిప్లై అయింది కాబట్టి ఒమేగా మైనస్ ఒమేగా నాట్ ప్లస్ ఇక్కడ 1 కి అంతా 2π ఇంటూ స్మాల్ డెల్టా ఆఫ్ ఒమేగా. ఇక్కడ ఈ పవర్ మైనస్ జే ఒమేగా నాట్ తో మల్టిప్లై అయింది కాబట్టి ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ సింప్లీ, రైట్? సో కాబట్టి 2π బయట రాస్తే 2 క్యాన్సిల్ అయిపోయింది. యూ విల్ గెట్ ఇట్ as π ఇంటూ స్మాల్ డెల్టా ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ ప్లస్ స్మాల్ డెల్టా ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ సింప్లీ. ఓకే, అదే సైన్ అయితే π జే వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. కాస్ అయితే ఇక్కడ జే అనే టర్మ్ ఉండదు ఎందుకంటే కాస్ అనేది ఎప్పుడైనా సరే రియల్ పార్ట్. సో కాబట్టి ఇమాజినరీ టర్మ్స్ అనేవి రావు. సో కాబట్టి π ఇంటి ఇక్కడ కాదు మధ్యలో ప్లస్ అనేది వస్తుంది. ఓకే, సో సింపుల్. So this is how we will find the Fourier transform of sine function and the cosine function. Okay, so if you can see this one, Fourier transform of sin omega t simply, right? So the sequence of steps prakaram cheskuntu vaste it will be pi j into small delta of omega plus omega naught minus small delta of omega minus omega. So similar ga cos omega naught t kuda ante ikkada j undadu madhyalo plus vastundi ante, right? So next problem chudandam, x of t is equal to e power minus 2 into mod t minus 1. ఇది ఆల్రెడీ మనము
ఫస్ట్ వీడియో లెక్చర్ లో అయిపోయిన తర్వాత చెప్పిన ప్రాబ్లమ్స్ చెప్పాను. కాకపోతే ఇక్కడ మనం ఏం చేసాం, ఫార్ములా యూజ్ చేసేసాం అక్కడ. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అని తీసుకున్నాం. సో దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ చూడు e⁻−2 ఇంటూ మా t−1. మరి ఇక్కడ టీ ప్లేస్ లో ఏముందమ్మా, t−t0 ఉంది కదా. t0 ప్లేస్ లో ఎంత ఉంది, వాల్యూ 1. అంటే ఇక్కడ టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ. సో x ఆఫ్ t−t0 అంటే e⁻−j⍵t0. t0 వాల్యూ ఎంత ఇక్కడ నీకు వచ్చింది 1 ఇంటూ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ దిస్ వన్. e⁻−2 mod t యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎంత 2a. a ప్లేస్ లో 2 ఉంది, 2a/a² ప్లస్ ω² అంటే 4 ప్లస్ ω², right? So కాబట్టి 2 2 ఎంత 4. So that is equal to 4 into e⁻−j⍵ divided by ω² plus 4. This will be the Fourier transform of the given function. Simple. So కాబట్టి ఫార్ములాస్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే చాలా. ఓకే, then it will be very simple, right? So if you can see this one, 4 into e⁻−j⍵ by 4 plus ω², simple, right? So next is చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. e⁻−2t into u of t−1. ఓకే, ఇక్కడ మీకు తెలుస్తానే ఉంది ఈ t ప్లస్ t−1 ఉంది కదా, టైం షిఫ్టింగ్. కానీ ఒకటి గుర్తుంచుకోండి అమ్మా, ఇక్కడ t−1 ఉందంటే ప్రతి ఒక్క టైం దగ్గర t−1 ఉండాల్సిందే. సో కాబట్టి e⁻−2 ఇంటూ t -1 చేసావు కాబట్టి ఇక్కడ +1 చేస్తాను సింపుల్ గా, ఇంటూ u ఆఫ్ t−1. ఓకే, సో e⁻−2 ఒకటి కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తే e⁻−2 ఇంటూ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻−2 ఇంటూ t−1 ఇంటూ u ఆఫ్ t−1. సో కాబట్టి నీకు t ఉన్న చోటల్లో t−1 ఉంది కదా, టైం షిఫ్టింగ్ ఉన్నట్టు. టైం షిఫ్టింగ్ యొక్క ప్రాపర్టీ ఏంటి, x of t−t0 అంటే e⁻−j⍵t0. t0 value is nothing but 1 into Fourier transform this function. e⁻−2t u of t యొక్క Fourier transform ఏంటి, 1/2 plus j⍵, simply, right? సో దాని నుంచి e⁻−2 j⍵, కాబట్టి e⁻−2 plus j⍵ divided by 2 plus j⍵, right? So this will be the Fourier transform for the given function, right? సో కాబట్టి షిఫ్టింగ్ అనేది ఉంటే ప్రతి ఒక్క t టర్మ్స్ దగ్గర ఉండాలి. ఒక దగ్గర ఉండి ఒక దగ్గర లేకపోతే అట్లా మనం మాడిఫై చేసుకోవాలి ఈక్వేషన్ అనేది. ఓకే, so if you can see the solution, e⁻−j into 2 into t−1 plus 1. So e⁻−2 common తీసేసాను బయటికి. So you are getting this one 1/2 plus j⍵. So this is nothing but the solution of the given problem. Okay, simple. Next, x of t is equal to small delta of t plus 1 plus small delta of t−1. You need to find the x of omega, and మీకు ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు సింపుల్, రైట్? సో ఫైండ్ అవుట్ చేయండి, x of omega is equal to my small delta of t plus 1. t plus 1 అంటే ఏంటి, e⁻+j⍵t0 value is 1 ఇంటూ ఇంపల్స్ ఫంక్షన్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎంత అంటే 1 ప్లస్ స్మాల్ డెల్టా ఆఫ్ t−1 అంటే ఏంటి, e⁻−j⍵ ఇంటూ స్మాల్ ఇంపల్స్ ఫంక్షన్ ఇస్ నథింగ్ బట్ 1. సో ఇక్కడ చూడు 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను, 2 ఇంటూ e⁻j⍵ ప్లస్ e⁻−j⍵ డివైడెడ్ బై 2. ఇదే ఫార్ములా ఉందాము, e⁻j⁻ ప్లస్ e⁻−j⁻ బై 2 అంటే ఏంటి, 2 ఇంటూ cos ω, రైట్? సో కాబట్టి ఆన్సర్ విల్ బి బి. సో 2 cos ω, సింపుల్, రైట్? సో కాబట్టి కొంచెం ఫార్ములాస్ అనేది నీట్ గా ఐడియా ఉంచుకుంటే దెన్ ఇట్ విల్ బి క్లియర్. ఓకే, సో యూ కెన్ సీ దిస్ వన్, 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. సో అది కామన్ వస్తే యూ విల్ గెట్ దిస్ వన్. ఓకే, సో యు ఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ x ఆఫ్ t, రైట్? ఇక్కడ చూడండి, ఇది గేట్ 2007 లో అడిగిన క్వశ్చన్. So you can see this one, x of omega is equal to 2 pi into small delta of omega, and this one, right? And you are asked to find x of t for suppose, right? X of t is equal to dash. But 2 pi into small delta of 1 ki inverse Fourier transform anta ante 1. Ante Fourier transform 1 is nothing but 2 pi small delta of omega. Inverse Fourier transform of this one will become 1 simply, right? ఇక్కడ చూడండి, ఇక్కడ 2 pi into small delta of ఉండాల్సింది 2 pi లేదు. సో కాబట్టి 1/2 తో మల్టిప్లై డివైడ్ చేస్తే 1/2 into 2 pi into small delta omega minus omega naught. మరి ఇక్కడ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ ఉందంటే ఆల్రెడీ ఇక్కడ ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ జరిగినట్టు. సో కాబట్టి ఇక్కడ మైనస్ ఉంటే అక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంటే అక్కడ మైనస్ వస్తుంది. సో కాబట్టి e⁻+j⍵0 ప్లేస్ ఇక్కడ ఏముంది 4 pi into t into what is the inverse Fourier transform, it is nothing but 1, right? ప్లస్ ఇక్కడ కూడా 2 లేదు కాబట్టి 1/2 into ఇక్కడ కూడా చూడండి +4 pi ఉంది, అంటే e⁻−j 4 pi into t into 1 సింప్లీ. సో కాబట్టి ఇక్కడ చూడండి 1 ప్లస్ e⁻j4 pi t plus e⁻−j4 pi t divided by 2. ఇది చూడు e⁻j⁻ plus e⁻−j⁻ ఫార్ములా ఉంది కదా, 1 plus cos theta, cos of 4 pi into t, right? Simple. So this is nothing but the inverse Fourier transform for the given function. Okay, we can see this one. This is the one, simple గా రాసేసాము. సో దాన్ని 1 plus cos 4t divided by 2 రాదు ఇక్కడ. Okay, so it is nothing but 1 plus cos 4 pi, right? So correct it. So next, moving on to the next problem. You can see this. If x of t యొక్క Fourier transform x of omega అయితే, then what is the Fourier transform of x of 1 minus t plus x of -1 minus, right?
మా ఫస్ట్ చూడండి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 1 మైనస్ టీ ఎట్లా రాస్తారు, మైనస్ కామన్ తీస్తే టీ మైనస్ 1 అవుతుంది అవునా. సో టీ మైనస్ టీ నాట్ షిఫ్టింగ్ ఉంది అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ నాట్ ఈజ్ నథింగ్ బట్ 1 ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా, అంతే కదా, షిఫ్టింగ్ చేసేసాం కదా. ఆ తర్వాత ఇక్కడ నీకేముంది, మైనస్ ఉంది. సో మైనస్ ఆఫ్ దట్ ఉంది కాబట్టి ఎక్స్ ఆఫ్ టీ యొక్క ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎంత అంటే ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా. సో కాబట్టి ఈ పవర్ మైనస్ జే ఒమేగా ఇంటూ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా. అండ్ అది దీని దగ్గరికి వస్తే ఎక్స్ ఆఫ్ మైనస్ కామన్ తీస్తే ఏమొస్తుంది, టీ ప్లస్. ఇక్కడ టీ ప్లస్ టీ ప్లస్ టీ నాట్ ఉంది కాబట్టి ఈ పవర్ ప్లస్ జే ఒమేగా ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా, రైట్. సో ఇవి రెండింటిని యాడ్ చేయాలి కదా, యాడ్ చేయండి. ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా కామన్ అవుట్ చేస్తే నీకు ఏమొస్తుంది, ఈ పవర్ జే ఒమేగా ప్లస్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా. 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే యూ విల్ గెట్ లైక్ దిస్. and ఇక్కడ చూడండి 2 into x of minus omega into e power j theta plus e power minus j theta by 2 which is nothing but cos omega. So 2 cos omega into x of minus omega will be the solution for this function. Okay, so simple ga this e power x of minus omega e power plus j omega, you will get 2 into x of minus omega into cos omega. Okay, simple. So coming on to the next problem, you can see this one, x of t Fourier transform x of omega is x of 3t minus 6. So కాబట్టి 3t minus 6 అట్లా రాయొచ్చు 3 into t minus 2. సో t minus t naught ఉంది కాబట్టి e power minus j omega t naught అంటే 2. సో కాబట్టి e power minus j 2 omega into x of 80. x of 80 అంటే ఏంటి, 1 by a into x of omega by a simple. So this is the Fourier transform, 1 by 3 t power minus 2 j omega into x of omega by 3 simply. Okay, so as simple as such. So 1 by 3 x of omega by 3, you will get this one, right? Very simple. And next you can see this one, Fourier transform of 4t by 1 plus t square whole square. Okay, Fourier transform of 4t divided by 1 plus t square whole square. This is very very important. Okay, this has asked for 2 times or 3 times, I think so. Okay, ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి, ఇది కంపల్సరీగా డ్యూయాలిటీ ప్రాపర్టీ. ఎందుకంటే కింద 1 plus t square వచ్చిందంటే ఇది e power minus 8t అనే ఫంక్షన్ కి సంబంధించినటువంటి డ్యూయాలిటీ ప్రాపర్టీ, రైట్. సో ఫస్ట్ చూడండి, e power minus a mod t ఉందనుకోండి, ఏంటి దాని యొక్క ఆన్సర్, 2a డివైడెడ్ బై a స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్, రైట్. ఫైన్. ఇక్కడ చూడడం, ఇక్కడ నీకు 1 plus t square ఉంది అంటే ఏ ప్లేస్ లో కంపల్సరీగా ఎంత ఉండాలి, 1 కదా ఉండాల్సింది. సో కాబట్టి e power minus mod t is equal to 2 divided by 1 plus omega square simply. ఓకే, ఇక్కడ చూడండి హోల్ స్క్వేర్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి, v స్క్వేర్ అంటే దీని యొక్క డిఫరెన్షియేషన్ ఉంది, రైట్. సో కాబట్టి దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలంటే టైం డొమైన్ ఏం చేయాలి, t తో మల్టిప్లై చేయాలి, రైట్. t into e power minus mod t is equal to j minus j into ఏమొస్తుంది, d by d omega of this one. సో కాబట్టి దీనికి డిఫరెన్షియేషన్ ఎంత, 2 into 1 by x యొక్క డిఫరెన్షియేషన్ ఎంత అంటే minus 1 by x square. ఇది x కాదు కాబట్టి మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే యూ విల్ గెట్ ఇట్ as 2 omega, రైట్. సో కాబట్టి అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, j4 omega డివైడెడ్ బై 1 plus omega square whole square, రైట్. సో ఇక్కడ నీకు 4t ఉంది అంటే 4 omega అంటే j అవతల పక్క తీసుకెళ్తే మైనస్ j into t into e power minus mod t is equal to 4 omega by 1 plus omega square whole square సింప్లీ, రైట్. అయితే ఇప్పుడు నేను దేనికి అడుగుతున్నాడు, దీని యొక్క డ్యూయల్ అంటే 4t by 1 plus t square whole square యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎంత అన్నాడు. ఏంటి ఫార్ములా, 2 pi into x of minus omega అంటే మైనస్ j into t ప్లేస్ లో మైనస్ ఒమేగా పెట్టాలి ఇంటూ e power minus t ప్లేస్ లో మైనస్ ఒమేగా పెడితే యూ విల్ గెట్ ఓన్లీ ఒమేగా, రైట్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయితే 2 pi j omega into e power minus mod omega. This is nothing but the Fourier transform of this ఫంక్షన్. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా డ్యూయాలిటీ ప్రాపర్టీ అప్లై చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండి కొంచెం మీ అనలిటికల్ స్కిల్స్ ని ఉపయోగిస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, సో ఇది 2019 అడిగిన క్వశ్చన్. సో యూ కెన్ ఈజీలీ సీ దిస్. సో t into e power minus mod t, you can say j into t and this is nothing but 2 pi j into omega into e power minus mod omega simply, right. If y of t is equal to x of t convolution with h of t and g of t is equal to x of 3t convolution with h of 3t, if g of t is equal to a into y of bt. ఓకే, సో ఇది చాలా సింపుల్ గా చేసేసేయచ్చు. ఇక్కడ y of t ఇచ్చారు కదమ్మా, y of omega ఫైండ్ అవుట్ చేయండి. y of omega is equal to x of omega into h of omega, అంతే కదా, కన్వల్యూషన్ విల్ బికమ్ మల్టిప్లికేషన్ సింప్లీ, రైట్. అండ్ ఇక్కడ చూడండి g of omega రాయండి, g of omega is equal to g of omega ఏమవుతుంది, x of 3t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంత, 1/3 into x of omega by 3 into h of 3t అంటే 1/3 into h of omega by 3. సో కాబట్టి దాని నుంచి g of omega is equal to g of omega ఏమైందో చూడు,
g of omega is equal to, actually you will get it as 1/9 into x of omega by 3 into h of omega by 3. మరి ఇక్కడ మీరు ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే y of omega ఏమో x of omega into h of omega. x of omega by 3 into h of omega by 3 ఆటోమేటిక్ ఏమైంది y of omega by 3 కదా. కాబట్టి దాని నుంచి g of omega is equal to 1/9 into ఏమవుతుంది ఇది ఇక్కడ x into h అంటే ఎంత y of omega by 3. సో దీనికి ఇన్వర్స్ అప్లై చేయండి. g of omega కి వచ్చేసరికి g of t సింప్లీ is equal to 1/2 into ఇది చూడమ్మా y of omega by 3 అంటే ఇది స్కేలింగ్ ఉంది. ఓకే, సో మీరు జాగ్రత్తగా గమనిస్తే 1/3 into 1/3 into y of omega by 3 కనుకుంటే దాన్ని సింపుల్ గా ఎట్లా రాసుకోవచ్చు అంటే y of 3t కింద రాసుకోవచ్చు, రైట్. సో కాబట్టి ఇక్కడ చూడు 1a into 1/bt. ఇక్కడ a ప్లేస్ లో ఎంత వచ్చింది 1/3 అండ్ b ప్లేస్ లో ఎంత వచ్చింది అంటే 3 సింపుల్. ఓకే, సింపుల్ గా రెండింటికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే కన్వల్యూషన్ మల్టిప్లికేషన్ అవుతుందని ఒక ఫినామినా తెలిస్తే చాలు. ఓకే, దట్స్ సింపుల్. సో 1/9, సో 1/3 into 1/3, సో 1/3 into y of 3t, so a equal to 1/3 and b is equal to 3 simple. Okay, so next note down the very important problem. This has been appeared in GATE 2010. Okay, you can see that integral minus infinity to infinity sec square phi t dt is equal to dash. మరి ఇక్కడ ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సింక్ తీటా అంటే ఏంటి సైన్ పై తీటా బై పై తీటా. దీన్ని మీరు సైన్ పై టీ బై పై టీ రాసి దానికి స్క్వేర్ చేసి ఇంటిగ్రేట్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో కంపల్సరీగా సింక్ ఫంక్షన్ లో ఇంటిగ్రేషన్ ఉందంటే డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. అండ్ ఇక్కడ సిగ్నల్ కి స్క్వేర్ ఉంది. సో మీకు తెలిసిన దాని ప్రకారం ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 పై ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ విచ్ ఈస్ నథింగ్ బట్ పార్సెవల్స్ రిలేషన్, రైట్. సో ఫస్ట్ సింక్ ఫంక్షన్ తీసుకోండి. సింక్ ఫై టీ అంటే ఏంటమ్మా సైన్ 5 పై టీ డివైడెడ్ బై 5 పై టీ కాస్త నేను 5 పై టీ, రైట్. సో దీన్ని నేను ఎలా రాస్తానంటే 1/5 ఇంటూ 1/π t సైన్ 5 పై టీ, అంతే కదా. సో చూడమ్మా ఇది ఏ ఫామ్ లో ఉంది 1/π t సైన్ WT. దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ తెలుసు కదా నీకు ఆల్రెడీ. ఏంటి దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ -5π to 5π, దాని వాల్యూ 1. కాకపోతే ముందు 1/5 ఉంది కాబట్టి ద వాల్యూ విల్ బి 1/5 సింపుల్. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేయండి, ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఎందుకంటే సింక్ ఫంక్షన్ స్క్వేర్ చేసి ఇంటిగ్రేట్ చేయడం అనేది అసలు కుదరని పని. అదే రెక్టాంగులర్ ఫంక్షన్ అయితే మీరు ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/2π ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ కాస్త -5π to 5π అవుతుంది. ఎక్స్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ 1/5 హోల్ స్క్వేర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/25 into d omega. 25 2s ఎంతమ్మా 1/50π into d omega అంటే ఒమేగా విత్ ఇన్ ద లిమిట్స్ -5π to 5π. సో కాబట్టి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ వేస్తే 1/50π into 10π. ఇది క్యాన్సిల్ అయిపోతే 10 1s 10 5s. 1/5 అంటే ఎంత అంటే 0.2. దిస్ ఈస్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ ద ఇంటిగ్రేషన్. అదే మీరు సింక్ ఫంక్షన్ యూస్ చేసి దాన్ని స్క్వేర్ చేసి ఇంటిగ్రేట్ చేయాలంటే అసలు అది అయ్యే పనే కాదు. ఓకే, సో కాబట్టి ఎప్పుడైతే సింక్ ఫంక్షన్ లో స్క్వేర్ వచ్చినప్పుడు పార్సెవల్స్ రిలేషన్ ఉపయోగించండి. జస్ట్ సింక్ ఫంక్షన్ వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ సమ్ ఫంక్షన్ ఇంటూ dt ఉంటే దానికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ అన్ని జాగ్రత్త మైండ్ లో ఉంచుకోండమ్మా, దెన్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఫైన్ యూ కెన్ సీ ద సొల్యూషన్ ఓవర్ హియర్ విచ్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ నౌ. So ఇది -5π to 5π, the value is 1/5. So you can easily say that 1/5 which is nothing but 0.2. Okay, so note down the last problem for this video lecture. You can see this one. H of omega is equal to 2/omega sin 2 omega by omega. You need to find h of 0. Okay, h of omega is equal to what is the value 2 cos omega sin 2 omega by omega. 2 cos omega sin 2 omega by omega. You need to find the value of h of 0. అంటే h of omega కి ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కొని t is equal to 0 దగ్గర ఎంత వాల్యూ వచ్చింది అని అడుగుతున్నాడు. ఓకే, మరి ఇది మనం డైరెక్ట్ గా ఫార్ములా వేస్తే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ 1/2 అది వేస్తే అసలు నీకేమి రాదు. ఎందుకంటే దీన్ని అసలు ఎలా చేస్తావు బై ఒమేగా ఉంది కదా. సో u బై v రూల్ ఉండదు ఇంటిగ్రేషన్. సో వీ నీడ్ టు థింక్ డిఫరెంట్, రైట్. సో ఇక్కడ చూడు ఇది 2/omega sin 2 omega ఇంటూ కాస్ ఒమేగా కింద రాస్తాం. ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ జాగ్రత్త చూడు 2/omega sin omega t1 ఫామ్ లోనే ఉంది కదా ఇది. సో దీని యొక్క ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి విచ్ ఇస్ నథింగ్ బట్ రెక్టాంగులర్ ఫంక్షన్, రైట్. -t1 to t1 అంటే -2 to 2, the value is nothing but 1. So this is nothing but the inverse Fourier transform of this function. అది దేంతో మల్టిప్లై అయింది cos omega. cos omega అంటే ఏంటమ్మా e power j omega plus e power minus j omega divided by 2, అంతే కదా. మరి ఇక్కడ జాగ్రత్తగా చూడు e power j omega minus e power j omega తో ఒక ఫంక్షన్ ఒక ఫ్రీక్వెన్సీ డొమైన్ ఫంక్షన్ మల్టిప్లై అయ్యింది అంటే
అక్కడ ఏం జరిగినట్టమ్మా టైం షిఫ్టింగ్ జరిగినట్టు అంతే కదా. ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ నాట్ ఉంటే ఈ పవర్ ప్లస్ జే ఒమేగా టీ నాట్, ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ అంటే ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ నాట్. ఇక్కడ చూడు ఫస్ట్ టర్మ్ లోనేమో ఈ పవర్ ప్లస్ జే ఒమేగా ఉంది, అంటే ఇటు పక్క ఏమై ఉన్నట్టు ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ 1. ఓకే, సో ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ 1 నువ్వు ఫైండ్ అవుట్ చేస్తే -2 ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ అంటే -2 - 1 is nothing but -3, 2 - 1 is nothing but 1. సో -3 to -1 the value is nothing but 1. 1/2 యాక్చువల్లీ 1/2 ఉంది కాబట్టి వాల్యూ ఇస్ నథింగ్ బట్ 1/2. నెక్స్ట్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా ఉంది, అంటే టైం డొమైన్ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ అంటే t-1. t-1 చేస్తే ఇక్కడ దీన్ని ఎడిషన్ చేస్తే నువ్వు అప్పుడు ఏమవుతుంది -2 + 1 ఇస్ నథింగ్ బట్ -1, 2 + 1 ఇస్ నథింగ్ బట్ 3. సో కాబట్టి -1 నుంచి 3 వరకు ద వాల్యూ ఇస్ నథింగ్ బట్ 1/2. ఈ రెండింటి మధ్యలో ఏ సైన్ ఉందో మా ప్లస్ సైన్ ఉంది కదా, యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఈ రెండు సిగ్నల్స్ ని ఏమొస్తుంది ఇక్కడ -3 ఒక లిమిట్ వస్తుంది, -1 ఒక లిమిట్ వస్తుంది, 1 ఒక లిమిట్ వస్తుంది, 3 ఒక లిమిట్ వస్తుంది. -3 నుంచి -1 వరకు ఇక్కడ 1/2 ఇక్కడ 0 కాబట్టి ఇట్ విల్ బి 1/2. -1 నుంచి 1 వరకు ఇక్కడ 1/2 ఇక్కడ 1/2 ఉంది కాబట్టి ద వాల్యూ ఇస్ నథింగ్ బట్ 1. నెక్స్ట్ 1 నుంచి 3 వరకు ద వాల్యూ ఇస్ నథింగ్ బట్ 1/2. దిస్ ఈజ్ నథింగ్ బట్ h ఆఫ్ t. వాడు నిన్నేం అడుగుతున్నాడు, ద వాల్యూ ఆఫ్ h ఆఫ్ t అంటే t ఈజ్ ఈక్వల్ టు 0. t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర వాల్యూ ఎంత ఉందమ్మా 1, రైట్. సో దేర్ ఫర్ h ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో సింపుల్. ఏదైనా ఒక ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం అనలిటికల్ గా థింక్ చేయండి. మీరు నేర్చుకున్న ప్రాపర్టీస్, మీరు నేర్చుకున్న బేసిక్ ఫంక్షన్స్ దాటి వెళ్ళదు క్వశ్చన్. కొంచెం జాగ్రత్తగా అనలిటికల్ గా థింక్ చేసి ఆ ప్రాపర్టీస్ ని యూస్ చేసి ఆ బేసిక్ ఫంక్షన్స్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యూస్ చేసి యూ కెన్ ఫైండ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ ఎనీ ఫంక్షన్. ఓకే, సో కాబట్టి ఇంకా మీరు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఏదైనా ప్రాబ్లం డౌట్ ఏదైనా ప్రాబ్లం చేయడం రాకపోతే యూ క్యాన్ ప్లేస్ ఇట్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఐ విల్ డెఫినెట్లీ మేక్ ద సొల్యూషన్ ఫర్ యూ. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా గేట్ గురించి ప్రిపేర్ అవుతుంటే షేర్ ఫర్ దెమ్. సో నేను నెక్స్ట్ వీడియో లెక్చర్ లో DTFT అనేది చెప్పేస్తాను. ఓకే, సో వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ విత్ DTFT. అంటిల్ దెన్ టేక్ కేర్.